కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, కానీ యాంత్రికంగా ఉంటుంది, ఆచరణలో ఉండట్లేదు. దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి, దాని కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. అందువల్ల గ్రామంలో ఉండేటువంటి దేవాలయంలో కూర్చునే అలవాటు లేని కారణంగా తిరుమలకు పోయినా కాశీకి పోయినా దర్శనం చేసుకోవడం హిందువులకు చేత కాదు. దేవాలయంలో కూర్చోరు, ఇక్కడైతే అందరూ వచ్చి కూర్చోరు. దేవాలయం వెళ్ళండి, కూర్చోండి 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 10 సార్లు చెప్తే ఎడమొహం పెడమొహంగా కూర్చుంటారు, వరుసలో కూర్చోరు. ఇద్దరు అక్కడ, ఇద్దరు గడపలు అడ్డంగా కూర్చుంటారు, లంకిని షాకిని డాకిని. ఇంకొకటి దేవాలయంలోకి రాకూడదు అడ్డం. ఈ విధంగా దేవాలయంలో కూర్చోవడం చేత కాదు. దేవాలయంలో అర్చకులు పూజ చేస్తుంటారు, వీళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటుంటారు. అసలు అక్కడ దేవుడితో కానీ పూజతో కానీ మనకు సంబంధం లేదు. ఈ రకమైన ఒక అవ్యవహారికమైన స్థితి ఉన్న కారణంగా, ఆచరణ లేని కారణంగా దేవుడి కృపకు మనం పాత్రులం కావటం లేదు. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి దగ్గర కూర్చోవాలి, వినాలి, మన మనసు అక్కడ లగ్నం చేయాలి, మనం ధ్యానం చేసుకోవాలి, స్మరించుకోవాలి, భజించుకోవాలి, పూజించుకోవాలి, కీర్తన చేసుకోవాలి. ఇవేమీ ఉండవు. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, అయిపోకపోయినా ఇబ్బంది లేదు, మధ్యలోనే వెళ్ళిపోతారు. తెలుసు, అర్చకుడు పూజ చేసుకుంటారు, మనం వెళ్ళిపోతాం, మనం సీరియల్ టైంను బట్టి వెళ్ళిపోతుంటాం. ఆ విషయంలో రాజీపడం మనం, ఇది మనకు శాపం. కాబట్టి హిందూ సమాజంలో ఆచరణాత్మకమైనటువంటి ఒక అవకాశం, ఒక పరివర్తన రాకపోయినట్టయితే మన ధర్మాన్ని ముందు తరాలకు అందించడం కష్టం. హైదరాబాద్లో ఈ రోజున కనీసం 100 నుంచి 150 కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు రాబోయే 5 సంవత్సరాల వరకు ఆదివారం పూట మీరు ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటే మీకు దొరకదు. ఎందుకని రాబోయే 5 సంవత్సరాలు ఆదివారం పూట సువార్త కుటుంబాలు పెట్టుకోవడానికి క్రైస్తవులు బుక్ చేసేసుకున్నారు. మనం ఎవరైనా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఎందుకని హిందువులు ప్రపంచంలో మేధావులు, తెలివిగల వాళ్ళు, ఆరోగ్యవంతులు, పరాక్రమవంతులు, శౌర్యవంతులు, చాలా గొప్పవాళ్ళు, చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళు, వ్యాపారం బాగా చేయగలరు, ఉద్యోగం బాగా చేయగలరు, రాజకీయం బాగా చేయగలరు, విదేశాలకు చిలుకూరు బాలాజీ ఆశీస్సులతోటి విమానం ఎక్కి వెళ్ళిపోగలరు. ఏ విషయంలో ప్రపంచంలో మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. కానీ హిందువులు కేవలం ఒక్క విషయంలో మాత్రమే, ఇందులో కూడా ప్రపంచంలో మనకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఏదో తెలుసా, అది మతము అనే అంశంలో మనకంటే మించిన సోమరిపోతులు కూడా ఎవరు లేరు. నంబర్ 1, గ్రేడ్ 1 సోమరితనం. రాముల వారు ఉత్సవంగా వీధిలో వస్తున్నారు అనుకోండి, రాత్రిపూట ఇంటిలో పాది రాత్రి 1 గంట అయినా మేలుకోరుండి దేవుడికి హారతి ఇచ్చేవాళ్ళు. ఈరోజు హారతి ఇవ్వడం కూడా మానేశారు. టీవీ పెట్టుకొని చూస్తుంటారు. రాముల వారు రేపు దేవుడికి దేవాలయం వచ్చి దర్శనం చేసుకుంటాం, మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అందుకనే హిందువుల కంటే పందులే మేలు అనే స్థితిలో ఉంది ఈరోజు పరిస్థితి. కొంచెం ఘాటుగా ఉంది కదా, ఇది వాస్తవం. ఖమ్మం జిల్లా పక్కనే పశ్చిమ గోదావరి జిల్లా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధాంతం అనే గ్రామం ఉంది. సిద్ధాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. 4 ఏళ్ల క్రితం మీరు అందరూ బ్రేకింగ్ న్యూస్ చూశారు. ఒక పంది వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణ చేసింది కదా. జన విజ్ఞాన వేదిక వాళ్ళు దీనికి మానసిక వ్యాధి ఉన్నది, ఇది ఒక 3 రోజుల పాటు ఇలా తిరిగి చనిపోతుంది అని చెప్పారు. దాన్ని ఏలూరు ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకొని వచ్చి డాక్టర్ల చేత వైద్యం చేయించారు. వాళ్ళు దాన్ని చక్కటి రిపోర్ట్ ఒకటి ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. మానసికముగా, శారీరకముగా ఈ పంది ఆరోగ్యంగా ఉంది అని చెప్పారు వాళ్ళు. ఆ పందిని మళ్ళీ వ్యానెక్కించుకొని తీసుకొని పోయి సిద్ధాంతం గ్రామంలో దించారు. ఇప్పుడు జన విజ్ఞాన వేదిక వాళ్ళు చెప్పిన ప్రకారము శారీరకంగా, మానసికంగా ఉండే ఒక పంది ఒక వ్యాన్లో నుంచి కిందికి దించగానే ఎక్కడికి పోవాలా? చెత్త కుప్పలకు పోవాలి. కానీ ఆ పంది దిగగానే దానికి ఎవరో దారి చూపించినట్టు నేరుగా గోదావరి నదిలోకి వెళ్ళి 3 సార్లు మునిగింది. ఎందుకు మునిగిందో తెలుసా? ఏలూరు తీసుకుని పోయి డాక్టర్లు దాన్ని తాకారు. అందుకని అది అపవిత్రం అయిపోయింది. అందుకని అది మళ్ళీ మడిగట్టుకోవాలి కాబట్టి గోదావరిలో 3 మునకలు వేసింది. 3 మునకలు వేస్తే దాంతోపాటు కొంతమంది చుట్టూరు ఉండే జనం కూడా మునిగారు. మునిగితే వాళ్ళ చేతికి ఎక్కడి నుంచో ఒక ఏరు, ఒక పెద్ద వృక్షం యొక్క ఒక వేరు కొట్టుకొచ్చింది నీటిలో. దాన్ని పట్టుకొని పైకి లేదు. దాంట్లో లక్ష్మీనరసింహస్వామి రూపం ఉంది. ఆ వేరు మొదలు కూడా తీసుకొని వచ్చి దేవాలయంలో పెట్టి దానికి ఇప్పుడు పూజ చేస్తున్నారు, చూడొచ్చు మనం. సరే, ఇది ఒక అంశం. ఇక రెండవ భాగం, ఈ బ్రేకింగ్ న్యూస్ చూసిన తర్వాత అందరూ తండోపతండాలుగా బస్సులు వేసుకొని, సుమోలు వేసుకొని, కార్లు వేసుకొని, బండ్లు వేసుకొని వేలాది మంది హిందువులు వచ్చారు. నేను అది టీవీలో చూసి ఏమనుకున్నానంటే, పందికే పూర్వజన్మ వాసన గుర్తొచ్చి
వెంకటేశ్వర స్వామి వచ్చే జన్మ నాకు ఇటు ఉంటుంది, వద్దయ్యా ఏదో పాపం చేస్తున్నా అదేదో ఈ జన్మలో నేను అనుభవించేస్తాను, వచ్చే జన్మలో నాకు ఉత్తమమైన జన్మను ఇవ్వబోయా అని చెప్పి పంది ఏమైనా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటున్నదని చెప్పి పందికే గతిని మార్చిన వాడైతే మన గతికి ఎందుకు మార్పు రాదు అని వీళ్ళందరూ భావించి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడానికి పోతున్నారని నేను అనుకున్నా. అక్కడ అందరూ కొబ్బరికాయలు కొనుక్కున్నారు, పసుపు కుంకుమ కొనుక్కున్నారు, ఊదొత్తులు కొనుక్కున్నారు, పండ్లు కొనుక్కున్నారు, పూలు కొనుక్కున్నారు, దేవాలయానికి వెళ్ళారు. వీళ్ళెవరూ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోలే, పూజ చేయలే. పందిని ఆపి పందికి పసుపు పూసి పందికి కుంకుమ పెట్టి పందికి పూలమాల వేసి పందికి కొబ్బరికాయ కొట్టి, ఓ పంది మా జన్మకు ముక్తి మోక్షాన్ని ఇవ్వగల శక్తి నీకే ఉంది, పంజాయన మహా పందికే దండం అని పందికి మొక్కారు. ఇది నిజం. మీరు కావాలంటే సిద్ధాంత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇప్పుడు పోయి చూడండి, ఈ రోజే పోండి. పక్కనే ఒక సాల వేశారు, సాలకి చక్కగా అలంకరణ చేశారు, ఆ పందికి చక్కగా బట్టలు తొడిగారు, ఆ పందిని లోపల కట్టేశారు, పందికి పూజ చేస్తున్నారు. ఇతిహాసంలో పురాణంలో కొన్ని లక్షల సంవత్సరాల్లో త్రేత ద్వాపర కలియుగాల్లో మహాభారతంలో చెప్పిన విదుర నీతిలో కూడా కలియుగంలో మనుషులు ఎంత పతనాలు చెందిపోతారని విదురుడు కూడా చెప్పను. పందికి పూజ చేస్తారు అని మాత్రం విదురుడు చెప్పాడా అండి? విదుర నీతిలో చెప్పరా. కాబట్టి కలియుగం స్టాండర్డ్స్ విదురుడు కూడా తెలియదు. అంత గొప్పగా ఎదిగిపోతుంది హిందూ సమాజం. ఎందుకని నిత్య జీవితంలో దేవాలయానికి వెళ్ళేటువంటి అలవాటు పోగొట్టుకున్న కారణంగా ఒక్కొక్కటి హిందూ సమాజం పోగొట్టుకున్నది. 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 25 సంవత్సరాల క్రితం వరకు వేపాకు పూసుకుంటే ఎగతాళి చేశారు ఎంబీబీఎస్ డాక్టర్లు, అవునా? వేపాకు పూసుకుంటే, వేపాకు పొద్దు మింగితే శనివారం ఆదివారం సెలవు రోజుల్లో పిల్లలకి పసుపు వేపాకు నూరి మింగిచ్చేవాళ్ళు, కడుపులో నురుపురుగులు ఉంటే పడిపోయేవి. వేపాకును మింగితే ఎగతాళి చేశారు ఎంబీబీఎస్లు. వేపాకు పసుపు పూసుకుంటే ఎగతాళి చేశారు. ఈరోజు అమెరికా వాడు పేటెంట్ చేసిన తర్వాత డోర్ మూసుకున్నారు. కుయ్యకాయ అంటే ఒట్టు, కుయ్యకాయ అంటే. ఇప్పుడు ఆవుల గురించి అందరూ ఎగతాళి చేశారు. ఇందాక శ్రీనివాసాచార్య గారు అంటారు అనమాట, అసలు ఆవును పూజ చేస్తుంటే పిచ్చోళ్ళు ఎవరైనా పిచ్చోళ్ళు అనుకుంటారు. ఏం చేస్తారు? దేశమే పిచ్చోళ్ళమయం అయిపోయింది, లేకపోతే ఈ దేశం ఎట్టేందుకు ఉంటుంది? ఆవు వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది? దానివల్ల ఈ రోజున అందరూ వ్యవసాయం చేసిన తర్వాత, దాని ఉత్పత్తులు ఉపయోగించిన తర్వాత, దాని గొప్ప విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, పూసుకుంటున్నారు. ఆవును పూజ చేస్తే ఎగతాళి చేస్తుంది, వేప చెట్టుకు పూజ చేస్తే ఎగతాళి చేస్తుంది, పసుపు పూసుకుంటే ఎగతాళి చేస్తుంది. కొత్తగా ఈ భారతదేశానికి ఎవరు సైన్స్ నేర్పించాల్సిన అవసరం లేదు. 70-80 ఏళ్ల వయసు ఉండేటువంటి ముసలామి ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇల్లు శాస్త్రీయమైన జీవన విధానం కలిగి ఉంటుంది. పొరపాటున కాలేజీలో చేరడా వాడు పనికి రాకుండా పోతాడు, ఇంగ్లీష్ మీడియం చేరడా అసలు పనికి రాకుండా పోతాడు. సమస్యది. చదువుకున్నవాడే ఈ దేశానికి అడ్డం. ఇప్పుడు చెంచులగూడ జైల్లో ఉండేవాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళే. నేను చెంచులగూడ పోయినా, నేను చల్లపల్లికి పోయినా, మర్చిపోవద్దు. చెంచులగూడలో ఉండే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళందరూ జైలుకు పోతారు. అందుకనే కృష్ణుడు జైల్లో పుట్టాడు. జైలుకు పోయింటే ఆయన కూడా అనుమానించుండేవాళ్ళు, పుట్టింది రాకపోయి ఉంటే. కాదు, నేరుగా జైల్లో పుట్టి బయటకు వచ్చాడు. అప్పుడు చదువుకున్నాడు ఆయన సాందీపని ఆశ్రమంలో. అందుకని ఈ రోజున విద్యా విధానంలో ఎక్కడా హిందూ ధర్మానికి సంబంధించిన విషయం నేర్పని కారణంగా, గత 50 ఏళ్లుగా పరిగెట్టుకుని మన ధర్మాన్ని నాశనం చేసుకున్న కారణంగా, దేవాలయానికి హిందూ సమాజం దూరమైన కారణంగా సమాజం విడిపోతుంది. దేవాలయానికి పోతే దైవీ గుణాలు అబ్బుతాయి, నేర్చుకుంటాం. దైవీ గుణాలంటే రెండే: కలిసి జీవించడం, కలుపుకుని జీవించడం. ఎందుకని? కలిసి జీవించే లక్షణం మనిషి నేర్చుకుని తీరాలి. ఎందుకని? మానవుడు సంఘజీవి కాబట్టి. మనిషికి ఇంకొక మనిషి సహకారము అవసరం లేకుండా జీవితం సాగదు, మనుగడ సాగదు. నేను సన్యాసిని, యతిని, నా పిండం నేను పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను మనిషిని కాదు, ఏదో తెలీదు, అయిపోయింది. కానీ నేను రేపు గుట్టుకుమంటే నన్ను తీసుకొని పోవడానికి కూడా నలుగురు కావాలి, మర్చిపోదు. లేదండి ఫోన్ చేసేస్తే వచ్చేస్తుంది అనుకుంటే శ్మశాన శకటం, దాన్ని నడపడానికి ఒక డ్రైవర్ ఉండాలి, మర్చిపోవద్దు. కాబట్టి ఇంకొక మనిషి సహకారం లేకుండా మానవ జీవనం సాగదు. అది దేవుడి లక్షణాలు కలిగి, దైవీ గుణాలు కలిగి ముందుకు సాగటం కొరకు దేవుడిని ఎదురుగా పెట్టి కలియుగంలో, కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో దేవాలయం లేదు. రుక్మిణీ కళ్యాణం జరిగేటప్పుడు కళ్యాణానికి ముందు
పరమాత్ముడు వచ్చి ఆమె చేయబట్టి తీసుకుని వెళ్లేదానికి ముందు ఆమె గౌరీ పూజ చేసుకోవడానికి దేవాలయానికి పోయిన సందర్భం ఒకటే పురాణాల్లో మనకు కనబడుతుంది. దేవాలయం లేదు. కలియుగంలో దేవుడు ప్రత్యక్షంగా వచ్చే అవకాశం లేదు. ఎందుకు అంటే ఆయన అక్కడ కొండ మీద ఎక్కేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అందరూ దేవుడికి దగ్గరగా ఉండి జీవించేదాని కొరకే దేవాలయ వ్యవస్థను ఋషులు మనకి ఇచ్చారు ఆగమశాస్త్రాన్ని అనుసరించి. అందుకనే దేవాలయానికి సంబంధించిన 4 మాటలు మనం గుర్తు చేసుకోవాలి హిందువులం. మొదటిది, దేవాలయం లేని గ్రామంలో మనం నివాసం ఉండకూడదు. ఇది ఆగమశాస్త్రం చెప్పింది. దేవాలయం లేని గ్రామంలో పొరపాటున క్షణకాలము పాటు కూడా మీ పాదమును ఆ గ్రామంలో మోపవద్దు. ఎందుకు? దేవాలయము లేని గ్రామము శ్మశానముతో సమానము. దేవాలయం ఉండాలి. మరి దేవాలయం ఉంటే ఏముంటుంది? దేవుడు ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు? మిగతా మతాల వాళ్ళు చెప్తుంటే ఒక రాయి, అది ఒక బండ, అది ఒక శిల, అది ఒక సైతాన్ అని. అది రాయి కాదు, బండ కాదు, సైతాన్ అంత కాదు, పిచ్చోడా. అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడ రాముడే ఉన్నాడు. అక్కడ వెంకటేశ్వర స్వామి, రాముడు, సుబ్రహ్మణ్యుడు, అయ్యప్ప, దుర్గా, లలిత, లక్ష్మి, సరస్వతి, నవగ్రహాలు, ఏ దేవీ దేవతలు అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నామో వాళ్ళందరూ విరాజమానమై ఉన్నారు ప్రాణముతో ప్రామాణికంగా. ఎందుకని? ఆగమశాస్త్రాన్ని అనుసరించి మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. ప్రాణప్రతిష్ఠ చేసినప్పటి నుంచి మూల విరాట్టుకు నాడి ఉంటున్నది. ప్రాణప్రతిష్ఠ చేసినప్పటి నుంచి ఆ భగవంతుడు ప్రాణంతో దేవాలయంలో ఉంటున్నాడు. అలా ప్రాణంతో ఉండే దేవుడిని ఎదురుగా, ఈ క్షణాన ఎదురుగా ఉంచుకుని పూజించుకునేటువంటి శాస్త్రము ఈ భూమి మీద ఈ క్షణంలో హిందువులకు మాత్రమే ఉంది, మిగతా వాళ్ళకి లేదు. హిందువులకు ఉంది. నువ్వు దేవుడిని ఎదురుగా పెట్టుకుని పూజ చేసుకుంటావు. కొంతమంది రాని దేవుడి కోసం పూజ చేస్తారు, కొంతమంది లేని దేవుడి కోసం పూజ చేస్తారు. వాళ్ళేమో నిజాయితీగా పూజ చేస్తున్నారు. ఉన్న దేవుడికి నైవేద్యం పెట్టే దిక్కు ఇక్కడ లేదు. ఇది మన దౌర్భాగ్యం. అందుకనే దేవాలయంలో నిత్యము ధూపదీప నైవేద్యాలు జరగాలి. నిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలి. ఎందుకు? గ్రామంలో ప్రతిరోజు దేవుడికి ధూపదీప నైవేద్యాలు జరిగితే ఆ గ్రామంలో ఉండే ప్రజలు, పాడి పంటలు, పశుపక్షాదులు, జలవనరులు సమృద్ధిగా ఉండి గ్రామము శ్రేయోదాయకంగా ఉంటుందని చెప్పి ఆగమశాస్త్రం చెప్తుంది. నీ గ్రామం కళకళలాడుతుండాలంటే దేవాలయంలో దేవుడికి నైవేద్యం పెట్టాలి, దేవాలయంలో దీపం వెలగాలి. అందుకే రాజులు కాకతీయులు కావచ్చు, విజయనగర సామ్రాజ్యం కావచ్చు, చోళులు కావచ్చు, పాండ్యులు కావచ్చు, పల్లవులు కావచ్చు, కళింగులు కావచ్చు, చోళులు కావచ్చు, దేవాలయాలు కడితే ఆ చంద్ర తారార్కము, సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు దేవాలయంలో ధూపదీప నైవేద్యాలకు లోటు కలగకుండా 100,000 ఎకరాల భూములు మాన్యాలుగా ఇచ్చారు. అందుకనే ఆ దేవాలయాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా ప్రాచీన దేవాలయాలు భద్రాచలానికో, సింహాచలానికో, యాదగిరిగుట్టకో పూజకు లోపం లేదు. ఇప్పుడు కొత్తగా కట్టే దేవాలయాలుగా అర్చకులు లేరు, పూజ లేదు, వ్యవస్థ లేదు. అందువల్ల దేవాలయం ఆచంద్ర తారార్కము జరిగితే అక్కడ అది కలకలలాడుతూ ఉంటుంది. ఆ సమాజం, అక్కడ ఉండే గ్రామం కలకలలాడుతూ ఉంటుంది. దేవాలయాన్ని మూసివేసినట్టయితే ఆ గ్రామం శ్మశానంగా మారిపోతుంది. అందుకోసమే అనువంశిక అర్చకత్వాన్ని ప్రతిపాదన చేసి ఆ రకంగా కొనసాగించారు. ఈ రోజున యాదగిరిగుట్టలో ఉండేటువంటి వాళ్ళు 14 తరాల నుంచి పూజ చేస్తున్నారు. బాసరలో ఉండే అర్చకులు 18 తరాల నుంచి పూజ చేస్తున్నారు. అంతర్వేది, గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే దగ్గర అంతర్వేదిలో ఉండేటువంటి ఆచార్యులు 22 తరాల నుంచి పూజ చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ తరతరాలుగా ఈ రకంగా ఒక వృత్తికి అంకితమయ్యి ఒక బాధ్యతగా కర్తవ్యాన్ని నెరవేర్చేటువంటి విధానమే జీవన విధానం. ప్రపంచంలో ఎక్కడ అసలు లేదు. అదొక జీవన విధానం. ఒక అర్చకుడు చుట్టూరు పిల్లవాడు తిరుగుతుంటే ఆ పూజ చేసే విధానం, దేవుడిని అలంకరించే విధానం, ఇంట్లో ఆ ప్రసాదాలు గుమగుమలాడుతూ దేవుడికి మంచి వంట చేసి పెట్టాలి. కుక్కర్లో అక్కడ పెట్టి 3 సార్లు కూత వచ్చిన తర్వాత దేవుడికి పెడితే తినడం. దానికి ఒక పద్ధతి ఉంది, ఆ రకంగా చేసి పెట్టాలి. ఇప్పుడు మన అమ్మాయి ఎంటెక్ బీటెక్ చదివిన తర్వాత ఆమె నైవేద్యం చేసి పెడితే దేవుడు తినడు. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక జీవన విధానాన్ని మనకు ఇస్తే అది ఇంతకాలం నడిచింది. పాదయాత్ర చేసామని చెప్పారు. ఇక్కడే కాజీపేట నుంచి పక్కకు వస్తే అక్కడ రేగుర్తి అనే ఊరుంది, రేగుర్తి అనుకుంటా. కాజీపేట నుంచి పాలకుర్తికి వచ్చే దారిలో అక్కడ కాకతీయులు కట్టించినటువంటి వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. మేము మధ్యాహ్నం 3-4 గంటల సమయంలో ఆ ఊరికి వెళ్ళాం. ఆ ఊరికి వెళ్తే ఆ ఊరు జనాభా 4,000. ఊరుకు ఒక పక్కన వేణుగోపాల స్వామి దేవాలయం, అద్భుతమైన శిల్ప సంపద ఉంది, మంచి దేవాలయం, కాకతీయులు కట్టించిన దేవాలయం గొప్పవి. ఆ దేవాలయం పోతే అక్కడ 75-80 సంవత్సరాలు వేసి ఉన్న ఒక అర్చకుడు ఒక చిరిగిపోయిన పంచ ఒకటి కట్టుకొని అక్కడ ఉన్నాడు. ఆయన భార్య ఉంది, ముసలామె.
చిన్న గది ఒకటి, అది కూడా ఇప్పుడే ఇంకా సేపట్లో కూలిపోయేటట్టుగా ఏదో పెట్టుకొని ఉన్నారు అక్కడ. మీ మోగానే లోపలికి వెళ్ళారు, అక్కడ హారతి ఇచ్చారు. అయిన తర్వాత అప్పుడు మాట్లాడుతూ, ఏమండి మీరు ఇంత వృద్ధులు, మరి ఎవరు చూస్తారు మీకు అంటే, ఇద్దరు కొడుకులు ఉన్నారు, పొట్ట చేత పట్టుకుని వెళ్ళిపోయారు. మరి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారంటే ఆయన చెప్పిన సమాధానం గుర్తుపెట్టుకోవాలి. నేను వెళ్ళిపోతే వేణుగోపాలుడు